Okay, ma. Today we are going to discuss about types of loop statements, while loop, do loop, for loop అనేసి ఎన్ని లూప్స్ ఉన్నా అన్ని లూప్స్ చూస్తాం. అంటే వైల్ లూప్ దానికి యూజ్ చేస్తాము, ఫార్ లూప్, డూ లూప్, నెస్టెడ్ లూప్ అండ్ జంప్ స్టేట్మెంట్, ఎక్సైజ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లూప్ స్టేట్మెంట్స్ ఉందనేసి ఆ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలా, కండిషన్స్ యూజ్ చేసి ఎట్లా చేయాలని చూస్తాం. ఓకేనా? వీఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్. వన్ ఈస్ వైల్ లూప్, ఫార్ లూప్, డూ లూప్, నెస్టెడ్ లూప్. ఓకేనా? టైప్స్ ఆఫ్ లూప్ లో వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాము, ఫార్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం అనేసి విల్ సీ. ఓకే, ఓకే. లూప్ స్టేట్మెంట్ లో లూప్ కండిషన్స్ ఎందుకు ఇస్తామా? మనం ఇక్కడ కండిషన్ ఇక్కడ ఇచ్చినాము, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా? మీ యొక్క కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మనం కండిషన్ ఎందుకు యూజ్ చేస్తామా? ఇక్కడ ట్రూ అయితే ట్రూ, ఎయిదర్ ఫాల్స్ అయితే ఫాల్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ అంటే ఒకే ప్రోగ్రామ్ లో మీ యొక్క అవుట్పుట్ ఏముండాలా, ఇది వస్తే ఏం చేయాలా, అది వస్తే ఏం చేయాలంటాం కదా. సపోజ్ ఈ క్వశ్చన్ వస్తే ఏం చేయాలి, అప్పుడు ఏం చేస్తాం మనం? యాక్చువల్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు అక్కడ చాయిస్ బేస్డ్ ఇచ్చినాం, అంటే ఈ క్వశ్చన్ వస్తే లేకపోతే ఆ క్వశ్చన్ రాయొచ్చు అని ఆప్షన్ ఉంది. ఇట్లా ఆప్షన్ గా మనం చేసుకోవాలంటే స్టేట్మెంట్ అంటే ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి మనం కండిషన్ డైవర్ట్ చేస్తామా. ఈ ఫ్లో చార్ట్ లో చూడండి, ద లూప్ స్టేట్మెంట్ అలౌస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు బి పర్ఫార్మ్డ్ రిపీటెడ్లీ until a certain condition is fulfilled. ఓకే, అంటే ఫుల్ఫిల్డ్ అంటే మీ యొక్క ఆన్సర్ కరెక్ట్ అయ్యేదాకా కండిషన్ రొటీన్ అవుతూనే ఉంటుంది మా. ఫాలోయింగ్ ఈస్ ద జనరల్ ఫర్ ఏ లూప్ స్టేట్మెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ సచ్ as దిస్ ఈస్ ద కండిషన్ కోడ్, దిస్ ఈస్ ఆల్సో కండిషన్ కోడ్. ఇక్కడ ఎందుకు రెండు కండిషన్ ఇచ్చినాము? ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ వెదర్ యూ కెన్ డిస్ప్లే దిస్ కోడ్, ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్ యూ కెన్ డిస్ప్లే దిస్ కోడ్. అంటే మీ యొక్క కండిషన్ ట్రూ అయితే దానికి ఆన్సర్ వేరే ఉండాలా, ఫాల్స్ అయితే వేరే ఉండాలి. అంటే ఇట్లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనం ప్రోగ్రామ్ లో యూజ్ చేసేదాన్ని లూప్ స్టేట్మెంట్ అంటాం. ఈ లూప్ స్టేట్మెంట్ లో వైల్ లూప్, డూ లూప్, ఫార్ లూప్, నెస్టెడ్ లూప్ అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఎందుకు అన్ని టైప్స్ ఆఫ్ లూప్ యూజ్ చేస్తాము మళ్ళీ దాంట్లో నెక్స్ట్ చూస్తాం. ఓకేనా? పార్ట్స్ ఆఫ్ ఏ లూప్ అంటే లూప్ లో ఎట్లా మనం ఇన్స్టాలేషన్ చేయాలా మన ప్రోగ్రామ్. నంబర్ 1 ఇన్స్టాలేషన్ ద ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్? నెక్స్ట్ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్, అప్డేట్ ద ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లూప్. దీస్ ఆర్ ద కండిషన్ స్టేట్మెంట్ టు బి ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ. ఒక్కసారితో ప్రోగ్రామ్ స్టాప్ కాదు. ఇది ఎగ్జిక్యూట్ అయితే కరెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు ఇది కరెక్ట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అట్లా మనకు సైమల్టేనియస్ గా రెండు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేదానికి ఒకే ప్రోగ్రామ్ లో రెండు కండిషన్ యూజ్ చేసేదాన్ని లూపింగ్ అంటాం. నంబర్ 1 ఫస్ట్ వైల్ లూప్ ఏం పని చేస్తుంది మా? వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎట్లాంటి సిచ్యువేషన్ లో మనం వైల్ లూప్ ఇయ్యాలా? ఓకేనా? ఒక్క ప్రోగ్రామ్ లోనే మీకు 2 ఆన్సర్స్, either రైట్ ఆర్ రాంగ్. సపోజ్ రైట్ రాంగ్ కాకుండా వేరే ఆన్సర్ అంటే ఏమి, దానికి వైల్ లూప్ లేకపోతే ఫార్ లూప్, డూ వైల్ లూప్, నెస్టెడ్ లూప్ అనేసి 1 to 1 లింక్ ఇచ్చి మనం కనెక్ట్ చేసి, అంటే డిపెండింగ్ అపాన్ యువర్ ప్రోగ్రామ్ సిచ్యువేషన్, ప్రోగ్రామ్ లేకపోతే సొల్యూషన్ రాకపోతే సపోజ్ అంటే 2 టైప్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కాకుండా ఇంకో క్లాస్ ఉంటుందంటే ఏం చేయాలా వాడు ఫెయిలే. థర్డ్ క్లాస్ కాకుండా వచ్చినాడంటే ఫెయిలే కదా. 3 క్లాసే. ఇది కాకుండా వాడు వచ్చినాడంటే దాంట్లో పాస్ అయితే ఏం క్లాస్ డిక్లేర్ చేయాలమా? సప్లిమెంటరీ. అంటే ఇట్లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలా? వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? రిపీట్స్ ఏ స్టేట్మెంట్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ఏ స్టేట్మెంట్స్ until a given condition is true. If you are giving condition is a true, it tests the condition before execute the loop body. కండిషన్ మీరు ఇచ్చిన కండిషన్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఎగ్జిక్యూట్ కాకుండా ఏమవుతుంది, ఇంకో కండిషన్ ఇచ్చినాం వైల్ అంటేనే ఇది అది అనేసి. ఓకేనా? either దిస్ ఆర్ దట్. ఒకటి కండిషన్ ట్రూ అయితే ఈ పక్క ఎగ్జిక్యూట్ అంటే ప్రోగ్రామ్ లో ఇచ్చిన లూప్ ఎగ్జిక్యూట్ కావాలా, లేకపోతే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఫార్ లూప్ ఆల్సో సేమ్ లైక్ దట్. ఎగ్జిక్యూట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్. అంటే వైల్ లూప్ లో ఏమి మనం ఒక్కసారి ఇస్తాం మా కండిషన్. ఓకేనా? ఫార్ లూప్ అంటే 2 to 3 టైమ్స్ లూప్ కండిషన్స్ ఇస్తాం లోపలే. ఒకటి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, లేదంటే సప్లిమెంటరీ. ఇది కాదంటే అంతే వాడు ఫెయిల్. ఇట్లా ఏదో ఒక కండిషన్ 6-7 కండిషన్స్ ఉంటే మల్టిపుల్ టైమ్స్ అండ్ అబ్రివేట్స్ ద కోడ్ దట్ మేనేజెస్ ద లూప్ ఆఫ్ వేరియబుల్స్. ఓకేనా? దట్ మేనేజెస్ ద లూప్ ఆఫ్ వేరియబుల్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి.
అంటే ఫస్ట్ క్లాస్ ఎంత రావాలా 75 అబోనో లేకపోతే 75 అట్లుంటే ఫస్ట్ క్లాస్ వస్తాడు. దానికైనా బిలో 50 అంటే సెకండ్ క్లాస్, 35 అబోవ్ 35 బిలో అంటే ఫెయిల్ అవుతాడు. థర్డ్ క్లాసు ఫెయిల్, సప్లిమెంటరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటే మనం ఫార్ లూప్ అనే కండిషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ అంటే 3 టైప్స్ ఆఫ్ లూప్స్ అంతా లూప్ కండిషనే. దాంట్లో ఇవి 2 ఇచ్చినాం. ఇది కాకుండా డూ వైల్ లూప్ మళ్ళీ ఎందుకు ఇయ్యాలా? లైక్ వైల్ స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ టెస్ట్ ద కండిషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏ లూప్ బాడీ. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఒకటే కండిషన్ ఇస్తాము, either దిస్ ఆర్ దట్, వైల్ లూప్ క్లోజ్ అవుతుంది. ఫార్ లూప్ ఏమంటే సీక్వెన్స్ ఆఫ్ ఏ స్టేట్మెంట్, అంటే సీక్వెన్స్ అంటే లైన్ గా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, either ఫెయిల్ ఆర్ పాస్, ఇట్లా 4-5 సీక్వెన్స్ ఉండేదాన్ని సీక్వెన్స్ కి ఇచ్చి యూజ్ చేసేదానికి ఫార్ లూప్ ఇస్తాము. డూ వైల్ లూప్ ఏమవుతుందంటే మీరు 4 to 5 కండిషన్స్ ఇచ్చినప్పుడు 1 2 3 4 5 అనేసి లాస్ట్ దాకా కండిషన్ మొత్తం చెక్ చేస్తుంది. ఓకేనా? ఫైనల్ గానే ఆన్సర్ మీకు వస్తుంది. ఎండ్ ఆఫ్ ద లూప్ బాడీ ఫైనల్ గా కంక్లూడ్ అయినాకే మీకు కంక్లూజన్ వస్తుంది. నెక్స్ట్ ఫైనల్లీ నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్ ఎందుకు యూజ్ చేస్తాము? యూ క్యాన్ యూజ్ వన్ ఆర్ మోర్ లూప్ ఇన్సైడ్ ఎనీ అదర్ వైల్. నెస్టెడ్ అంటేనే నెస్టెడ్ నథింగ్ బట్ మెస్. అంటే మెస్ అంటే ఏమి, మనకి చిలక గూడులో 1 to 1 కనెక్ట్ అయి ఉంటుంది. ఏదన్నా ఒక నెస్టెడ్ అంటేనే వలలాగా లూప్ స్టేట్మెంట్ 1 to 1 కనెక్ట్ అయి ఉంటుంది. యూ క్యాన్ యూజ్ వన్ ఆర్ మోర్ లూప్ ఇన్సైడ్ ఎనీ అదర్ లూప్. ఓకేనా? దాంట్లో ఒక 6-7 లూప్స్ ఉంటుంది మా 1 to 1 కనెక్టివిటీ. 1 to 1 కనెక్టివిటీ ఏంటంటే నెస్టెడ్ లూప్స్ అంటాము. యూ క్యాన్ యూజ్ వన్ ఆర్ మోర్ లూప్స్ ఇన్సైడ్ ఎనీ అదర్ వైల్ ఆర్ డూ వైల్ లూప్ అంటాం. ఓకే, వీఆర్ హ్యావింగ్ these types of loops. One is while loop, for loop, do while loop, nested loop. Is it clear ma? Yes, sir. ఓకే నా? నెక్స్ట్ వైల్ లూప్. వైల్ లూప్ అంటే ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా కండిషన్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా? లూప్ రిపీటేషన్ condition is the condition which controls the loop. Condition is which control the loops, and the statement is repeated as long as the loop repetition condition is true. Okay na? Meeku ఆ లూప్ లో ఇచ్చిన స్టేట్మెంట్ కి ఈ కండిషన్ కరెక్ట్ అయితే either ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ అయినా కావచ్చు, ఫాల్స్ అయినా కావచ్చు, రిపీటెడ్ గా అంటే చెక్ చేస్తుంది అనమాట. ఎట్లా చెక్ చేస్తుంది మనము నెక్స్ట్ స్లైడ్ లో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఏ లూప్ ఈస్ కాల్డ్ అండ్ ఇన్ఫినిట్ లూప్ అంటాం. ఇఫ్ ద లూప్ రిపిటేషన్ కండిషన్ ఈస్ ఆల్వేస్ ట్రూ, దాన్ని ఇన్ఫినిట్ లూప్ అంటామా. మనం ఇచ్చే కండిషన్ ట్రూ, మనం ఇచ్చే ఆన్సర్ ట్రూ, ఆడుండే కండిషన్ ట్రూ అన్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ దాన్నే ఇన్ఫినిట్ లూప్ అనేసి అంటారు. ఓకే, దిస్ ఈస్ ద కండిషన్స్ వైల్. చెప్పండి మా. చెప్పండి సార్. చెప్పు జబీర్. ఎవరు? నేనే సార్. ఇంకోసారి చెప్పండి సార్. అది వైల్ అదే ఇప్పుడు వైల్ లూప్ ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నది. బ్యాక్ లో పోయి చెప్పాలా లేకపోతే వైల్ లూప్ అట్లే కంటిన్యూ చేసేదా? ఇదే నీకు క్లియర్ గా ఉంటుంది. యాక్చువల్ గా ఇది చూడు, అంటే వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాము? లూప్ రిపిటేషన్ అంటే మనం ఇచ్చిన లూప్ కండిషన్, ఇక్కడ స్టేట్మెంట్, ఇక్కడ ఫైనల్ గా ట్రూ నీ యొక్క స్టేట్మెంట్. ఇక్కడ చూడు, దిస్ ఇస్ ద వైల్ లూప్. వైల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన యొక్క కండిషన్ ఏమి, ఐ అనే డిక్లరేషన్ ఇచ్చినాం. ఐ అనేది వేరియబుల్స్, డిక్లరేస్, అరేస్ ఏదైనా ఇవ్వచ్చు. ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు మన కండిషన్ మా ఈక్వల్స్ టు 5. దిస్ ఈస్ అవర్ కండిషన్. ఇస్ ఇట్ క్లియర్? మన కండిషన్ ఏమి, ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అయినప్పుడు ఏం చేయాలా? సి అవుట్ నథింగ్ బట్ ప్రింట్ అండ్ ఇన్పుట్ నంబర్ యూజర్ ఇస్తాడు అనమాట. ఏమి ఇస్తాడు? ఏం కండిషన్ ఇచ్చినాం? మన కండిషన్ ఏమి, లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అనేసి ఇచ్చినాం. ఓకేనా? లెస్ దాన్ 5 ఈక్వల్ లేదు, లెస్ దాన్ 5 అన్నప్పుడు మనం ఇక్కడ లూప్ కండిషన్ ఏమి ఇచ్చినామా, జస్ట్ 6 ఇచ్చినాము అనుకో. ఓకేనా? 6 ఇస్తే నంబర్ టోటల్ ప్లస్ నంబర్ 1. ఓకేనా? టోటల్ ప్లస్ నంబర్ 1 ఎంత వస్తుంది? 6. అంటే లెస్ దాన్ 5 అన్నప్పుడు ఇక్కడ ఓవరాల్ టోటల్ లెస్ దాన్ 5 లోనే రావాలా. 3 + 2 5. ఓకేనా? 5 వస్తుందా ఇక్కడ? 3 + 2 5 ఇస్తే వస్తుందమ్మా. కండిషన్ ఏమి ఇచ్చినాము? లెస్ దాన్ 5 ఇచ్చినాము. 5 కంటే తక్కువ ఉండాలా, ఈక్వల్ టు 5 ఇచ్చినా నా కండిషన్ ఇక్కడ. సీదా కండిషన్ మా, ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చినాను, వైల్ ఐ లెస్ దాన్ 5. ఇస్ ఇట్ క్లియర్?
కనబడుతుందా? ఎస్ సార్. లెస్ దాన్ 5 అయినప్పుడు మనకు ఆన్సర్ ఏమి రావాలా? టోటల్లో ఓవరాల్ టోటల్లో ఆన్సర్ 4 రావాలా. 5 వస్తే ఎగ్జిక్యూట్ కాదు కండిషన్. దిస్ ఇస్ ద కోడ్, దిస్ ఇస్ ద కౌంటర్. కౌంటర్ ఏమి, కండిషన్ ఏమి, కోడ్ ఏమి? కౌంటర్ నథింగ్ బట్ అన్ ఐ ప్లస్ ప్లస్. ఐ అనేది ఏమి? మనం ఇచ్చిన ఇక్కడ వేరియబుల్స్. ఐలో ఇంటీజర్ స్టోర్ అవుతుంది. ఇంటీజర్ లో స్టోర్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవరీ వాల్యూ ప్లస్ ప్లస్ యాడ్ అవుతూనే ఉంటుంది. ఎంతవరకు యాడ్ అవ్వాలా? లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 దాకా యాడ్ అవుతుంది. సపోజ్ నువ్వు 1 ఇచ్చినావు అనుకో, ఆటోమేటిక్గా నీ యొక్క ఆన్సర్ అంటే 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే దీనికి పైన పోయేయలేదు కదా మన కండిషన్ ఏమి. లెస్ దాన్ 5 పైన పోయేయలేదు. సపోజ్ ఇక్కడ గ్రేటర్ దాన్ 10 ఇచ్చినావు అనుకో, గ్రేటర్ దాన్ 10 ఇచ్చే 9 దాకా పోతుంది. 10 పైన పోలేదు. ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 ఇస్తే ఈక్వల్ టు 10 దాకా పోతుంది. దానికి పైన పోలేదు. దిస్ ఈస్ అవర్ కండిషన్. ఓకేనా? మనం ఇచ్చిన కండిషన్ కరెక్టా రాంగా తెలియాలంటే దిస్ ఇస్ సి. ఇది మన యొక్క కండిషన్. కండిషన్ ఏమి ఇచ్చినాము? లెస్ దాన్ ఈక్వల్స్ టు 5, లెస్ దాన్ 5 ఇచ్చినాను. స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాను? మన యొక్క స్టేట్మెంట్ నంబర్ టోటల్ ప్లస్ నంబర్. ఓవరాల్ గా మన యొక్క స్టేట్మెంట్ వచ్చి లెస్ దాన్ 5 కంటే తక్కువ రాకూడదు, ఎక్కువ పోకూడదు. ఓకేనా? లెస్ దాన్ 5 అన్నప్పుడు 4 దాకే స్టిక్ ఆన్ అయిపోతుంది. దట్ ఈస్ అవర్ స్టేట్మెంట్. ఫైనల్లీ మన స్టేట్మెంట్ ఇన్ఫినిట్ లూప్ అంటే రిపిటేషన్ ద కండిషన్ ఆల్వేస్ ట్రూ. ట్రూ ఎక్కడ అవుతుంది మన కండిషన్? ఇచ్చిన వాల్యూ 3 + 1 అంటే 4 వస్తే లెస్ దాన్ 5 కదా, కండిషన్ ట్రూ, కండిషన్ సక్సెస్. సపోజ్ నువ్వు 5 + 5 ఇచ్చినావు అంటే ఏమవుతుంది? మన కండిషన్ 5, నీ యొక్క ఇన్పుట్ రాంగ్, నువ్వు ఇచ్చిన కండిషన్ కరెక్ట్. కౌంటర్ ఏమి ఎంతవరకు యాడ్ అవుతుంది? కౌంటర్ I++ అంటే మాక్సిమం 5 దాకా వస్తుంది. 5 పైన రాదు. ఇచ్చిన కండిషన్ అట్లాంటిది. ఓకేనా? కోడింగ్ కరెక్ట్. ఏమన్నా కానీ కండిషనే మెయిన్. ఇక్కడ వైల్ లూప్ అనేప్పుడు నీ కోడింగ్ తో సంబంధం లా. కోడింగ్ అంతే. టోటల్ ఈక్వల్స్ టు టోటల్ ప్లస్ నంబర్ 1. నంబర్ 1 ఏమి ఇస్తావో వాల్యూ, ఆ వాల్యూని తీసుకొచ్చేస్తుంది. ఇక్కడ కండిషన్ ఏమి? ఐ యొక్క వాల్యూ ఎన్నిసార్లు ఇక్కడ ఇచ్చిన వాల్యూకి ప్లస్ 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 యాడ్ అవుతుంది. మాక్సిమం అంటే లెస్ దాన్ 5 రావాలి నాకు అవుట్పుట్. కండిషన్ కరెక్ట్, కోడ్ కరెక్ట్, కౌంటర్ కరెక్ట్. బట్ ఇన్పుట్ ఇచ్చిన చోట్ల వాల్యూ తప్పైనప్పుడు ఏమవుతుంది? నీ యొక్క స్టేట్మెంట్ రాంగ్ గా వస్తుంది. అంటే అవుట్పుట్ రాంగ్ గా వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ద వైల్ లూప్ కండిషన్. క్లియరా? హ్యావింగ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, ఇప్పుడు కండిషన్ ఇచ్చినాం. దిస్ ఈస్ ఫర్ వైల్ లూప్ కండిషన్. ప్రీవియస్లీ ఇచ్చిన కండిషన్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అన్న. నా కండిషన్ కరెక్ట్ అయితే స్టేట్మెంట్ కరెక్ట్. వన్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే అవుట్పుట్ ఏమి ఇచ్చినావో అదే అవుట్పుట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ మీ కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ రాంగ్. క్లియర్? అవుట్పుట్ రాంగ్. దిస్ ఈస్ ద వైల్ లూప్. వైల్ లూప్ ప్రోగ్రామ్ చూస్తామా? దిస్ ఇస్ ద వైల్ లూప్. ఎట్లా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. లెస్ దాన్ ఇక్కడ చూడు, మా పైన గ్రీన్ కలర్ లో కనబడుతుందా? 0 1 2 3 4 5 అంటే ఇక్కడ j ఈక్వల్స్ టు -5 ఇచ్చిన. క్లియరా? ఎక్కడ మనం ఏమి ఇచ్చినా లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 ఇచ్చిన. ఇక్కడ j ఇంటీజర్ j ఈక్వల్స్ టు 5. వైల్ లూప్ కండిషన్ ఏమి ఇస్తున్నాను? వైల్ లూప్ కండిషన్ ఇస్తున్నా. వైల్ j ఈక్వల్స్ టు 0 అన్న. అంటే 0 లీస్ట్ నెంబర్ మా. ఈక్వల్స్ టు 0 అయినప్పుడు %d అంటే ఇక్కడ యూజర్ దగ్గర పనేం లేదు. జస్ట్ %d, j అన్నప్పుడు ఇక్కడ ఎంతవరకు మైనస్ అవుతుందమ్మా? ఇజ్ ఇట్ క్లియర్? ఎంతవరకు మైనస్ అవుతుంది? ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చినా 0 ఇచ్చిన. సపోజ్ ఇక్కడ 3 ఇచ్చినానంటే -4 3 2 అంతే. ఇక్కడికి స్టాప్ అవుతుంది. ఓకే, వాల్యూ ఏమి ఇచ్చినా 3 డిజిట్ కైనా పైన పోలేదు. ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 ఇచ్చిన. క్లియరా? ప్రీవియస్ దాంట్లో లెస్ దాన్ 5 ఇచ్చిన. ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు ఏమవుతుంది? మీరు ఇచ్చే వాల్యూ, మీరు ఇచ్చిన కండిషన్ -5 ఎక్కడ దాకా ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? మనం కండిషన్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిందా? ప్రోగ్రామ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. దిస్ ఇస్ ద ఫ్లో చార్ట్. సీ హియర్ అవర్ కండిషన్. వాట్ ఇస్ అవర్ కండిషన్? j ఈక్వల్స్ టు 5. ఇది కండిషన్. లూప్ కండిషన్ ఏమి? a లెస్ దాన్ ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ అవర్ కండిషన్. Either if your condition is true, then statement has executed successfully. Print j. j యొక్క వాల్యూ ఎంత? -5 4 3 2 0 1 0. ఓకేనా? either whether you are entering the 0 ఎంటర్ చేసినప్పుడు ఏమి? లెస్ దాన్ ఈక్వల్స్ 0 అయినప్పుడు your condition is false, statement is also false.
Is it clear? Zabir, Okay, sir. ఓకేనా? ఎట్లా ఇచ్చినాం కండిషన్ ఇది. దిస్ ఈస్ ద వైల్ లూప్ కండిషన్. ఓకేనా? మనము ఫార్ లూప్ చూసేకి ముందు వైల్ లూప్ యొక్క ప్రోగ్రామ్ చూస్తాం ఎట్లుంటుంది అనేది. హౌ టు ఎగ్జిక్యూట్ లైవ్లీ వి ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాము, ఎట్లా వర్క్ అవుతుందని చూస్తాం. ఓకే Okay, sir. ఓకే స్క్రీన్ విజిబుల్ అమ్మా? Sir, కనిపిస్తాను సార్. సార్ దిస్ ఇస్ ద వైల్ లూప్ ప్రోగ్రామ్. సి సింప్లీ సేమ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 ఇచ్చిన ఇక్కడ యూజింగ్ నెట్స్ ఇంటిజర్ ఐ వేరియబుల్ ఎంత, ఐ యొక్క వాల్యూ 1, ఐ ఈక్వల్స్ టు 1 వైల్ ఇక్కడ కండిషన్ 1 to 5 దాకా ఎగ్జిక్యూట్ కావాలి. నా కండిషన్ ఏమి, వైల్ ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అంటే కౌంట్ ఐ. ఓకేనా? ప్లస్ 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 అంటే ప్లస్ ప్లస్ ఐ అన్నప్పుడు ఏమవుతుంది, 1 + 1 1 + 1 1 + 1 యాడ్ అవుతా ఉంటుంది. ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది చూస్తాము. Just compile this program. Compiled. Program has been executed. See the output 1 2 3 4 5. Is it clear? Clear amma? ఎస్ సార్. అంటే లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అయినప్పుడు నాకు 5 రావాలా. మనం అక్కడ లెస్ దాన్ 5 అన్నప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? లెట్ ఇట్ చెక్ ఇట్. లెస్ దాన్ 5 అన్నప్పుడు ఎంత దాకా వచ్చింది? సి ద డిజిట్ 1 2 3 4. ఇస్ ఇట్ క్లియర్? మనం ఇచ్చిన కండిషన్ ఏమి, లెస్ దాన్ 5 అన్న అంటే నాకు ఇక్కడ అవుట్పుట్ ఎంత రావాలా, 5 కన్నా తక్కువే రావాలా. దిస్ ఇస్ మై కండిషన్. నేను ఇచ్చిన కండిషన్ ఇది. నాకు వచ్చిన అవుట్పుట్ కరెక్టా రాంగా? కరెక్టే సార్. ఓకే ఇక్కడ ఈక్వల్ సి ఒకే ఒక లాజిక్ ఇక్కడ ఈక్వల్స్ టు పెడితే సి లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అన్నప్పుడు నాకేమవుతుంది, 5 దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది నంబర్. సేమ్ ఇక్కడ కండిషన్ అయితే ఒకటే, ఇక్కడే వైల్ లూప్ కండిషన్ ఒక్కటే మారుస్తున్నా, కోడ్ కానీ ప్రోగ్రామ్ కానీ ఏం మార్చడంలా. ఓకేనా? లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అన్నప్పుడు నాకేం కావాలా, 5 దాకా డిస్ప్లే అయింది. సపోజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 ఇస్తామమ్మా. 10 ఓకేనా? 10 ఇచ్చిన నాకు 10 దాకా ఎగ్జిక్యూట్ కావాలా. నా కండిషన్ ఏమో వైల్ ఒకటి ఇంటిజర్ 10 దాకా డిస్ప్లే కావాలా. ఏమవుతుంది డిఫాల్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ లో ప్లస్ ప్లస్ ఐ అనే వాల్యూ ఒకటి ఆల్రెడీ డిక్లేర్డ్, ఐ ఈక్వల్స్ టు 1 అని డిక్లేర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి లూప్ లైన్ పోయినప్పుడు అంతా 1 + 1 + ఎక్కడ దాకా పోతుంది, లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 దాకా మన యొక్క స్టేట్మెంట్ లూపింగ్ కండిషన్ లోపల ప్రోగ్రామ్ రన్ అవుతా ఉంటుంది. ఎయిదర్ ఫాల్స్ ఆర్ ట్రూ. ఓకేనా? ఎక్కడ దాకా చెక్ చేస్తుంది, ట్రూ అయ్యేదాకా స్టేట్మెంట్ చెక్ చేస్తుంది. 10 ట్రూ. జస్ట్ కంపైల్ దిస్ ప్రోగ్రామ్. See the output ma 1 2 3 4 5 6 7 8 9 10. Is it clear? ఓకే సార్. 10 దాకా మనం ఏం మార్చినామో జస్ట్ మన ఒక కండిషన్ మార్చినాము. వైల్ లూప్ లో కండిషన్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే దిస్ ఈస్ ద వైల్ లూప్ ప్రోగ్రామ్. సపోజ్ ఈక్వల్స్ టు తీసేస్తాను. జస్ట్ సీ ద లాజిక్. ఈక్వల్స్ టు తీసిన లెస్ దాన్ అంటే 10 కన్నా తక్కువే ఉండాలా. 1 to 9 దాకా ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్. Is it clear? Okay? ఓకే సార్. Okay. Note down this program ma.
సేమ్. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ ఈ వైల్ లూప్ లో లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది? మన కండిషన్ చూడండి. మనం ఇచ్చిన కండిషన్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. అంతే నా కండిషన్. అంటే 5 కన్నా తక్కువ నంబర్స్ రావాలా. ఎంత వరకు ఉంటుంది? 1 to 5 లేకపోతే 1 to 5 దాకా నా కండిషన్. టెస్ట్ ద కండిషన్. కంపైల్ ఎట్లా చేస్తుంది ప్రోగ్రాము? ఇక్కడ ఉన్న ఇంటీజర్ i యొక్క వాల్యూ 1 అయినప్పుడు టెస్ట్ చేస్తుంది. ఎక్కడ దాకా? 5 దాకా. ఎక్కడ ఉన్న కండిషన్ 5 ప్లస్ 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 యాడ్ చేస్తే 5కి వచ్చినాక స్టాప్ అయిపోతుంది. కండిషన్ ట్రూ. ఓకేనా? ఆటోమేటిక్లీ అవర్ కండిషన్ అవర్ స్టేట్మెంట్ ట్రూ అన్నప్పుడు ఆన్సర్ ఈస్ ఆల్సో ట్రూ. 5 దాకా ఎగ్జిక్యూటెడ్. ఎయిదర్ మనం ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 ఇచ్చేసి ఇక్కడ i వాల్యూ 10 ఇస్తాను అనుకోండి. సపోజ్ ఇది మనం ఇచ్చిన 10, లేకపోతే లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 ఇచ్చేసి మైనస్ మైనస్ i ఇచ్చిన అంటే ఏమవుతుంది? రాదనమాట. -0కి వెళ్ళిపోతుంది. అప్పుడు స్టేట్మెంట్ ఫాల్స్, కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు స్టేట్మెంట్ కూడా డిఫాల్ట్ ఫాల్ట్. ఓకేనా? ఫాల్స్ అయినప్పుడు రెండు స్టేట్మెంట్ ఫాల్స్ అంటే అవుట్పుట్ ఫాల్స్, అవుట్పుట్ రాదు. ఇస్ ఇట్ క్లియర్? క్లియరా? సార్. ఓకే, నోట్ చేసుకున్నారమ్మా? నెక్స్ట్ పోతాం. అంటే ఎట్లా 1 గా యాడ్ అవుతుంది విల్ సి. ఓకేనా? దిస్ ఈస్ అవర్ కండిషన్. ఇక్కడ వేరియబుల్ ఏమి ఇచ్చినాము? i ఈక్వల్స్ టు 1 ఇస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుందో మన కండిషన్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అంటే ఫస్ట్ టైం ఏమవుతుంది? 1 ప్లస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్రింటెడ్ యాజ్ ఇంక్రీజ్డ్ టు 1 టు 2. ఓకేనా? ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చింది. సెకండ్ చూసినప్పుడు ఏం చేస్తున్నానంటే i వాల్యూ 2 తీసుకుంటుంది డిఫాల్ట్. అక్కడ మనం ఒక్కసారి i ఈక్వల్స్ టు 1 ఇచ్చినాము. బట్ సిస్టమ్ ఏం చేసుకుంటే డిఫాల్ట్ గా i ఈక్వల్స్ టు 2 ఎంత దాకా? 5 దాకా జనరేట్ కావాలా. ఓకే, 1 2 వాల్యూ 2 ఈస్ ప్రింటెడ్ యాజ్ 3, 3 ఈస్ ప్రింటెడ్ యాజ్ 4, 4 ఈస్ ప్రింటెడ్ యాజ్ 5. ఓకేనా? 5 ఈస్ ప్రింటెడ్ యాజ్ 6 అంటే 5 ఈక్వల్స్ టు 5 దాకా ఇచ్చినాం. 1 2 3 4 5 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయినప్పుడు 6th స్టేట్మెంట్ ఫాల్స్ ఎందుకు అవుతుంది? 6th వాల్యూ పోదు. ఓకేనా? i ఈక్వల్స్ టు 6, ద స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్, లూప్ ఈస్ టర్మినేటెడ్. ఓకేనా? అంటే క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? 1 to 5 దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. 5 పైన ఎందుకు పోదంటే 6th స్టేట్మెంట్ ట్రూ కాదు కదా, ఫాల్స్. స్టేట్మెంట్ ఫాల్స్. నీ యొక్క కండిషన్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 దాకా ఇచ్చినప్పుడు నీ యొక్క కండిషన్ కరెక్ట్, నీ స్టేట్మెంట్ 5 దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి పైన ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది? స్టేట్మెంట్ తప్పు అవుతుంది, కండిషన్ తప్పు అవుతుంది. ఇస్ ఇట్ క్లియరా? మనం 10 దాకా ఇచ్చినప్పుడు 10 దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. మన కండిషన్ ట్రూ, స్టేట్మెంట్ ట్రూ. ఇస్ ఇట్ క్లియర్? అంటే మీకు ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇట్లేమ్మా. కండిషన్ ఫస్ట్ దానికి ఫస్ట్ 1 + 1 యాడ్ అయింది 2, 2 + 1 యాడ్ 3 యాడ్ అయింది, 3 + 1 4, 4 యాడ్ అయింది, 4 + 1 5, 5 దాకా లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 దాకా మన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలా. ఓకేనా? 5 పైన ఎగ్జిక్యూట్ కాకూడదు కాబట్టి 6th స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్, కండిషన్ ఫాల్స్, స్టేట్మెంట్ ఫాల్స్. ఓకే, వేరియబుల్ కూడా తప్పు అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ మా? ఓకే సార్. ఓకేనా? హ్యావింగ్ ఎనీ డౌట్స్? ఏం లేదు సార్. నో సార్. వెరీ గుడ్. ఓకే, సేమ్ థింగ్ మనము డూ వైల్ లూప్ ఎట్లా అవుతుంది? ఎందుకు డూ వైల్ లూప్ ఇస్తాం? సేమ్ కండిషన్ మా. ఇక్కడ చూడండి, i ఈక్వల్స్ టు 1. ఇక్కడ 2 కండిషన్స్ యూజ్ చేస్తున్నాం. డూ వైల్ లూప్ సేమ్ వైల్ లూప్ లాగే డూ వైల్ లూప్ అంటే 2 కండిషన్ యూజ్ చేసి వర్క్ అవుతుంది అన్నమాట ఈ ప్రోగ్రామ్. ఫస్ట్ కండిషన్ డూ. డూ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కౌంట్ i యొక్క వాల్యూ అంతా 1. ఓకేనా? ప్లస్ ప్లస్ y అంటే ఇక్కడ ఇచ్చిన ఇంటీజర్ నే యాడ్ చేస్తుంది. 1 + 1 + 1 + 1 దాకా డూ అంటే పని చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన కండిషన్ ఏమి? ఇప్పుడు మనం కండిషన్ ఇస్తాం. వైల్ i లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అయితే, ఓకేనా, మనకు కండిషన్ కరెక్ట్ అయితే దెన్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. ఎయిదర్ ఫాల్స్ అయితే రిటర్న్ ద వాల్యూ 0. ఇక్కడ వాల్యూ 1 అయినప్పుడు 0కి ఎందుకు రిటర్న్ అవుతుంది? వాల్యూస్ ఏం లేదు, ఫాల్స్, స్టేట్మెంట్ ఫాల్స్, మీ కండిషన్ ఫాల్స్. అట్లా 2 కండిషన్ ఇక్కడ నీడ్ అవుతుంది మా. సపోజ్ అక్కడ సింపుల్ గా ఏం చేసినాం ప్రీవియస్ ప్రోగ్రామ్ లో, డైరెక్ట్ గా వైల్ i లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 ఇచ్చినాం. కండిషన్ ఫాల్స్, సారీ కండిషన్ కరెక్ట్ అయితే మనకు స్టేట్మెంట్ కరెక్ట్ 1 to 5 దాకా డిస్ప్లే చేయమన్నా. ఇక్కడ డూ వైల్, ఇక్కడ యాడింగ్ అయితే i యొక్క వాల్యూ యాడ్ చేస్తూనే ఉంటుంది. డిఫాల్ట్ నువ్వు కండిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా డూ అంటే ప్లస్ ప్లస్ యాడ్ అవుతుంది, దాన్ని తీసుకొస్తుంది. i యొక్క వాల్యూ 1 అయినప్పుడు 1 + 2, 2 + 1, 3 + 1 అనేసి యాడ్ చేస్తావు. ఎంతవరకు యాడ్ అవుతుంది? ఇక్కడ కండిషన్ నువ్వు ఇస్తావు. వైల్ i లెస్ దాన్ ఈక్వల్స్ సేమ్ కండిషన్. ఇక్కడ వైల్ కండిషన్ లో
ఇక్కడ ఇచ్చిన కండిషన్ సింపుల్. ఇక్కడ చూడండి, ఐ వైల్ ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 దెన్ ఆటోమేటిక్లీ కండిషన్ ఎగ్జిక్యూట్ ప్లస్ ప్లస్ ఐ ఇక్కడ నుంచి తీసుకునేది. బట్ డూ వైల్ చూడండి, డూ వైల్ ఏమవుతుంది, ఫస్ట్ డూ ఎగ్జిక్యూట్ చేస్తాం అంటే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ యొక్క వాల్యూని తీసుకొని ప్లస్ ప్లస్ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. ఎంత దాకా చేస్తుంది, వైల్ కండిషన్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 దాకా. అంటే ఇక్కడ డూ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్, నెక్స్ట్ వైల్ కండిషన్ చూస్తుంది, ఇవి రెండు అయినాక దెన్ ప్రోగ్రామ్ కంపైల్ అవుతుంది. ఎట్లా కంపైల్ అవుతుందమ్మా, ఇక్కడ చూడండి, వైల్ డూ ఫస్ట్ ఏం తీసుకుంటుంది, ప్రీవియస్ లో డైరెక్ట్ గా ఐ యొక్క వాల్యూ తీసుకుంటుంది. డూ అన్నప్పుడు 1+1+ యాడ్ అయిపోయింది. హియర్ నాట్ చెక్డ్, కండిషన్ కాడ ఏముందని చెక్ చేయలేదు. అది ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్. ఫస్ట్ 1+1 యాడ్ అయిపోయిందా, 1+2 యాడ్ అయిపోయిందా, దెన్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. ఓకేనా, యాడ్ అయిపోయిందా, అట్లా లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 దాకా 1+1+1+ యాడ్ అయిపోయింది. ఫైనల్ గా 5 పైన పోయేటప్పుడు వాల్యూ ఏమైతుంది, ద లూప్ ఈస్ టర్మినేటెడ్, స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్, వాల్యూ ఈస్ ఫాల్స్. అంటే ప్రీవియస్ లో వైల్ లూప్ ఏమి డైరెక్ట్ గా స్టార్టింగ్ వైల్ లూప్ కండిషన్ కరెక్ట్ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ డూ వైల్ లూప్ లో ఏమి ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూటెడ్, ఆ యొక్క వాల్యూ నెక్స్ట్ డే చెక్ చేస్తుంది, 1+ యాడ్ అయిపోయినాకే ప్రోగ్రామ్ చెక్ చేస్తుంది. ఓకేనా, ఇట్లాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేసేది డూ వైల్ లూప్ మా. ఇస్ ఇట్ ఓకే? ఓకే సార్. ఓకేనా.